వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. నవంబర్ మంత్కి సంబంధించి పూర్తి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటి అంశం బుకర్ ప్రైజ్ న్యూస్లో ఉంది. 2023 సంవత్సరానికి గాను బుకర్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే పాల్ లించ్, ఈయనకి రావడం జరిగిందనమాట. ఈయన ఐర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. ఐర్లాండ్ ఈ యొక్క బుకర్ ప్రైజ్ అనేది ఒక లిటరేచర్ అవార్డు అనమాట. లిటరేచర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. లిటరేచర్ విచ్ వాజ్ రిటన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ, విచ్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ యూకే, ఐర్లాండ్. సో ఈ సంవత్సరానికి గాను ప్రాఫిట్ సాంగ్ అనే నవలకి వచ్చిందనమాట. ఈ యొక్క ప్రాఫిట్ సాంగ్ అనే బుక్ యొక్క నేపథ్యం ఏంటంటే, ఒక ఐర్లాండ్లో ఒక మహిళ అనమాట. ఆ మహిళ ఏంటంటే తాను అనుభవించిన పరిస్థితులను బట్టి ఎలాగంటే పెరిగిపోతున్న నిరంకుశత్వం, అలాగే పెరిగిపోతున్న బానిసత్వం, అలాగే పెరిగిపోతున్న వలసలు, వీటన్నిటి గురించి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుందో అని చెప్పి ఆ ఒక ఉమెన్కి సంబంధించి ఆ యొక్క ఉమెన్ ప్రేరణగా పొంది ఈయన బుక్ రాశారన్నమాట, ప్రాఫిట్ సాంగ్. ఒక బుక్కి సంబంధించి మొత్తం ప్రైజ్ మనీ 52 lakhs అనమాట. ఈ యొక్క బుకర్ ప్రైజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1969లో స్టార్ట్ అయింది. సో ఈ సంవత్సరం ప్రాఫిట్ సాంగ్ అనే బుక్కి ఎవరికి వచ్చిందంటే పాల్ లించ్. ఆయన ఐర్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి అనమాట. మరొక అంశం ఏఐ సేఫ్టీ సమ్మిట్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి సేఫ్టీ సమ్మిట్ జరిగింది. ఎక్కడంటే యూకేలో బ్లెచ్లీ పార్క్ అంటారు. ఈ యొక్క బ్లెచ్లీ పార్క్లోనే మరొక డిక్లరేషన్ కూడా వచ్చింది, అదే బ్లెచ్లీ డిక్లరేషన్ అంటారు. బ్లెచ్లీ డిక్లరేషన్ దేని గురించి అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక ప్రపంచంలో అందరూ కలిసి భాగస్వామ్యంతో ఆ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలని చెప్పి ఈ యొక్క బ్లెచ్లీ డిక్లరేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ యొక్క బ్లెచ్లీ డిక్లరేషన్కి సంబంధించి ఈ పార్క్ అనుకున్నాం కదా, దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది బ్లెచ్లీ పార్క్కి. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో జర్మనీకి సంబంధించి సీక్రెట్ కోడ్ అనేది ఈ యొక్క బ్లెచ్లీ పార్క్లోనే బ్రేక్ చేశారనమాట. సో మరొకసారి ప్రపంచంలో మొట్టమొదటిసారి సేఫ్టీ వీక్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే యూకేలో జరిగింది, బ్లెచ్లీ డిక్లరేషన్ ఏఏ సమ్మిట్కి సంబంధించి. మరొక అంశం 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలోనే 8వ వింత అంగ్కోర్ వాట్. ఇది టెంపుల్ అనమాట, టెంపుల్స్. సో అంగ్కోర్ వాట్ అనేది ఎక్కడుందంటే కాంబోడియాలో ఉంది. 12వ శతాబ్దంలో 12th centuryలో సూర్యవర్మన్ టూ దీన్ని కట్టించారనమాట. ఆయన కేమర్ ఎంపైర్ అనమాట. కేమర్ ఎంపైర్కి చెందిన సూర్యవర్మన్ టూ దీన్ని కట్టించారు, ఈ యొక్క గుడిని కట్టించారు. దీనికి సంబంధించి చూసుకుంటే కనుక మొట్టమొదటిసారి ఇది వైష్ణు దేవాలయం, లార్డ్ విష్ణు అనమాట, విష్ణు దేవాలయం అనమాట స్టార్టింగ్లో. ఆ తర్వాత కాలంలో ఈ యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ టెంపుల్ అనమాట. ఈ హిందూ టెంపుల్ అనేది తర్వాత బుద్ధిస్ట్ టెంపుల్గా మారిపోయింది. హిందూ టు బుద్ధిస్ట్. సో ఈయన ఈ యొక్క హిందూ దేవాలయం ఏదైతే ఉందో, హిందూ దేవాలయాన్ని బౌద్ధ దేవాలయంగా మార్చింది ఎవరంటే జయవర్మన్ 7. సో 8వ వింత ఎక్కడుందంటే అంగ్కోర్ వాట్. ఏంటంటే అది అంగ్కోర్ వాట్లో సంబంధించి చూసుకుంటే కనుక కాంబోడియాలో ఉందన్నమాట. సో మరొక అంశం, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి చికెన్ గున్యాకి వ్యాక్సిన్ వచ్చింది. ఈ చికెన్ గున్యాకి సంబంధించి వ్యాక్సిన్ పేరు ఇక్సిక్ వ్యాక్సిన్ అనమాట. ఈ వ్యాక్సిన్కి సంబంధించి ఎవరు డెవలప్ చేశారంటే వాల్నెవా ఫౌండేషన్. వాల్నెవా ఫ్రెంచ్ బయోటెక్ కంపెనీ అనమాట. వీళ్ళు తయారు చేస్తున్న ఫ్రెంచ్ దేశానికి సంబంధించి. దీన్ని ఎవరు ఆమోదించారంటే FDA, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఇది రీసెంట్గా ఆమోదించింది అనమాట. సో దాని ద్వారా ఏంటంటే ప్రపంచంలోనే దాదాపు చూసుకుంటే కనుక లాస్ట్ 15 yearsలో 5 million పీపుల్ దీని బారిన పడ్డారనమాట. ఈ యొక్క చికెన్ గున్యా బారిన పడ్డారనమాట. దీని ప్రధానంగా ఎలా వస్తుందంటే మస్కిటోస్ ద్వారా వస్తుందన్నమాట. సో మరొక అంశం 2023 సంవత్సరానికి గాను బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్. మీ యొక్క బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే నందిని దాస్ గారికి వచ్చిందనమాట. నందిని దాస్ ఈమె అనమాట. ఈమె ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ అనమాట. సో ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా సంస్కృతికి సంబంధించి అవగాహన పెంపొందిస్తున్నందుకు ఈమెకి అవార్డు వచ్చిందనమాట. ఈమె ఒక బుక్ రాశారు. ఆ బుక్ ఏంటంటే కౌంటింగ్ ఇండియా, ఇంగ్లాండ్, మొఘల్ ఇండియా అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ ఎంపైర్ అని చెప్పి ఒక బుక్ అనమాట. ఈ బుక్కు గాను ఆమెకి 25 లక్షల బహుమతి వచ్చిందనమాట. 25 లక్షలు.
సో బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2013లో స్టార్ట్ అయిందనమాట. సో బుకర్ ప్రైజ్, బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్ ఇంపార్టెంట్. మరొక అంశం, సికిల్ సెల్ తలసీమియాకు జన్యు చికిత్స. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి సికిల్ సెల్ అలాగే తలసీమియా వ్యాధికి సంబంధించి జన్యు చికిత్స చేసినట్టు బ్రిటన్ ప్రకటించిందనమాట. బ్రిటన్. సో ఏంటంటే క్రిస్పర్ థెరాప్యూటిక్స్ అలాగే వెట్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ అనే సంస్థలు రెండు కలిపి కాస్గేవి అని చెప్పి ఒక జన్యు ఔషధాన్ని స్టార్ట్ చేసిందనమాట. ఔషధం, ఒక మెడిసిన్ అనమాట. సో ఎలాగంటే ఎవరైతే ఈ యొక్క సికిల్ సెల్ అలాగే తలసీమియా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి బోన్ మ్యారో ఉంటుంది కదా, ఆ బోన్ మ్యారో ఏదైతే ఉందో ఆ బోన్ మ్యారో తీసి దానిలో ఏదైతే మూలకణాలు ఉన్నాయో ఆ మూలకణాలకు సంబంధించి జన్యువులు సరి చేయడానికి సంబంధించి దాంట్లో ఈ కాస్గేవి అనే మెడిసిన్ ఉపయోగిస్తారనమాట. సో ఎలాగంటే ఎర్ర రక్త కణాలు ఏదైతే ఉందో ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది కదా, ఆ ప్రోటీన్కి సంబంధించి జన్యువుల లోపాల వల్ల ఈ యొక్క సికిల్ సెల్ తలసీమియా వ్యాధి వస్తుందన్నమాట. సో లేటెస్ట్గా ఈ యొక్క కాస్గేవి అనే మెడిసిన్ ఉపయోగించడం వల్ల సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు వచ్చేసరికి 1 సంవత్సరం పాటు ఎలాంటి నొప్పి లేకుండా ఉండగలుగుతారు. అలాగే తలసీమియా వ్యాధిగ్రస్తులకి 1 సంవత్సరం పాటు బ్లడ్ ఎక్కించుకునే యొక్క పరిస్థితి ఉండదన్నమాట. సో ప్రపంచంలో మొట్టమొదటిసారి సికిల్ సెల్ తలసీమియా వ్యాధి సంబంధించి జన్యు చికిత్సను ఎవరు స్టార్ట్ చేశారంటే బ్రిటన్. మరొక అంశం, ప్రపంచంలోనే అతి శక్తివంతమైన అణుబాంబును తయారు చేస్తామని చెప్పి ఇటీవల కాలంలో అమెరికా ప్రకటించిందనమాట. ఆ యొక్క బాంబుకి పేరు కూడా పెట్టింది B6139 అని చెప్పి. ఏంటి నేపథ్యం చూద్దాం. సాధారణంగా చూసుకుంటే కనుక ప్రస్తుతానికి ప్రపంచంలో రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది, ఓ పక్కనేమో హమాసు ఇజ్రాయెల్ సంబంధించి వార్ జరుగుతుంది. సో ఏంటంటే లేటెస్ట్గా అమెరికా ఒక ప్రకటన చేసింది. ప్రపంచ దేశాల మధ్య అణ్వాయుధాలకు సంబంధించి పోటీ మరింత పెంచేలాగా ఈ యొక్క ప్రకటన ఉందన్నమాట. ఏంటంటే మేము త్వరలో ఏంటంటే హిరోషిమా కంటే 24 రెట్లు అధికంగా ఉండే బాంబును తయారు చేయబోతామని చెప్పిందన్నమాట. సో అమెరికా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక 2వ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకి మీద అణుదాడి చేసింది. సో అణుదాడి చేసిన దాంట్లో 15 కిలోటన్స్ ఒకటి, అలాగే 23 కిలోటన్స్ ఉన్న వెయిట్ ఉన్న అణుబాంబును ఉపయోగించిందన్నమాట హిరోషిమా నాగసాకి మీద. ప్రస్తుతం ఉపయోగించిన బాంబు ఏదైతే ఉందో అది 360 కిలోటన్స్తో చేయబోతున్నాం. అది హిరోషిమా కంటే 24 రెట్లు అధికంగా ఉంటుందని చెప్పి ప్రకటించిందనమాట. ఏదైతే B61 న్యూక్లియర్ గ్రావిటీ బాంబ్ ఏదైతే ఉందో దాన్ని ఆధునీకరించి చేయబోతున్నాం. సో ఇటీవల కాలంలో దానికి ఒక అమెరికా కాంగ్రెస్ కూడా దానికి ఆమోదం తెలిపిందనమాట. సో దాని పేరు B6113. మరొక అంశం, భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు పెంపొందించే మరొక 3 ప్రాజెక్టులకు సంబంధించి బంగ్లాదేశ్కి ప్రధాని ఎవరైతే ఉన్నారో షేక్ హసీనా గారు అలాగే మనం ప్రధాని మోడీ గారికి సంబంధించి 3 ప్రాజెక్టులని వర్చువల్గా ప్రారంభించారు. ఆ 3 ప్రాజెక్టులు ఏంటి అంటే త్రిపురలోని నిశ్చంతపూర్ నుంచి బంగ్లాదేశ్లో నుంచి గంగాసాగర్ వరకు రైలు మార్గం అనమాట ఇది. సెకండ్ ఏంటంటే కుల్లాం మోగ్లా సంబంధించి నౌకాశ్రయ రైలు మార్గం, అలాగే మైత్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఒక 3 ప్రాజెక్టులకు సంబంధించి వర్చువల్గా ప్రారంభించారు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్కి కలిపే మొట్టమొదటి రైలు మార్గం ఇదనమాట. నిశ్చంతపూర్ నుంచి గంగాసాగర్. ఈశాన్య భారతం త్రిపుర బంగ్లాదేశ్ మధ్య తొలి రైలు మార్గం ఇదనమాట. ఇంపార్టెంట్, నిశ్చంతపూర్ నుంచి గంగాసాగర్ మధ్య. మరొక అంశం, ఇండియా 2+2 మినిస్టరియల్ డైలాగ్ అనమాట. సో భారతదేశం అనేది USA, జపాన్, ఆస్ట్రేలియా, రష్యా, UK ఈ 5 దేశాలకు సంబంధించి మినిస్టరియల్ డైలాగ్ ప్రతి సంవత్సరం ఈ యొక్క మినిస్టరియల్ డైలాగ్ జరిగింది అనమాట. ఏంటంటే రీజనల్గా సంబంధించి అలాగే స్ట్రాటజీకి సంబంధించి డిఫెన్స్ మినిస్టర్స్ అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ పాల్గొంటారు అనమాట. దానిలో భాగంగా ఈ యొక్క నవంబర్ మంత్లో 2 సమావేశాలు జరిగినాయి. ఫస్ట్ వచ్చేసరికి ఇండియాకి USAకి సంబంధించి 2+2 మినిస్టర్ డైలాగ్, ఇది 5th ఎడిషన్ అనమాట. 5th ఎడిషన్. సో దీనికి సంబంధించి ఎవరెవరికి అంటే ఫారిన్ మినిస్టర్స్కి అలాగే డిఫెన్స్ మినిస్టర్కి. మన ఫారిన్ మినిస్టర్ ఎవరంటే జయశంకర్ గారు, అలాగే డిఫెన్స్ మినిస్టర్ వచ్చేసరికి రాజ్నాథ్ సింగ్ గారు. అందుకే ఇది రాయలేదనమాట, రాస్తున్నాను ఎందుకంటే మంచిది చూడండి. రాజ్నాథ్ సింగ్ గారు వచ్చేసరికి డిఫెన్స్, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ గారు వచ్చేసరికి ఫారిన్. సో ఈ యొక్క 2+2 డైలాగ్ అనేది కేవలం రెండు శాఖల మధ్య జరిగిద్ది. ఏంటంటే డిఫెన్స్కి సంబంధించి అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్కి సంబంధించి. సో దానిలో భాగంగా ఇండియాకి USAకి సంబంధించి 5వ ఎడిషన్ జరిగిందన్నమాట లేటెస్ట్గా.
దానికి సంబంధించి ఫారిన్ మినిస్టర్ వచ్చేసరికి ఆస్టిన్, అలాగే డిఫెన్స్ మినిస్టర్ వచ్చేసరికి ఆంటోనీ గారు. ఇది యుఎస్కి సంబంధించి. అలాగే ఆస్ట్రేలియాకి సంబంధించి 2+2, ఇది సెకండ్ ఎడిషన్, ఇది గుర్తుపెట్టుకోవాలి, సెకండ్ ఎడిషన్. సో దీనికి సంబంధించి ఆస్ట్రేలియాకి ఎవరో పాల్గొన్నారంటే రిచర్డ్ మార్లెస్, అలాగే పెన్నీ వాంగ్. ఈయన కూడా మనకి వరల్డ్ కప్ జరిగింది కదా, వరల్డ్ కప్కి చీఫ్ గెస్ట్ ఎత్తునే రిచర్డ్ మార్లెస్. ఈయనకి డిఫెన్స్ అలాగే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా. పెన్నీ వాంగ్ వచ్చేసరికి ఫారిన్ మినిస్టర్స్. సో మరొక అంశం, 2 భారతీయ సంస్థలకు పర్యావరణ ఆస్కార్లు అనమాట. సో దీన్ని ఎర్త్ షార్ట్ ప్రైజ్ అంటారు అనమాట. ఎర్త్ షార్ట్ ప్రైజ్ ప్రిన్స్ విలియం, బ్రిటిష్ యువరాజు అయిన ప్రిన్స్ విలియం స్టార్ట్ చేశాడు ఈ యొక్క ఎర్త్ షార్ట్ ప్రైజ్ ఇవ్వడం అనమాట. దానిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 5 సంస్థలు ఎంపికైతే దానిలో 2 సంస్థలు భారతదేశానికి చెందినవి ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్. సో ఏంటంటే సైన్స్ ఫర్ సొసైటీ టెక్నాలజీస్, భారతదేశంలో ఆహార వృధాని అరికట్టడానికి చేస్తున్న చర్యలకు గాను ఈ యొక్క సైన్స్ ఫర్ సొసైటీ ఎర్త్ షార్ట్ ప్రైజ్ అవార్డు దక్కించుకుందనమాట. అలాగే సుస్థిర వ్యవసాయం చేయడంలో భాగంగా మెలకువలు స్టార్ట్ చేసినందుకు గాను భూపుత్ర ఫౌండేషన్ అనేది ఎర్త్ షార్ట్ ప్రైజ్ లభించిందన్నమాట. దీనికి సంబంధించి 10 లక్షల పౌండ్లు ఇస్తారన్నమాట. ప్రైజ్ మనీ 10 లక్షల పౌండ్లు. సో మరొక అంశం, చిలీ బికమ్స్ 95th మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనమాట. సో రీసెంట్గా చిలీకి సంబంధించి రాటిఫికేషన్ మనకు అందివ్వడం జరిగిందనమాట. చిలీకి సంబంధించి అంబాసిడర్ మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ చూసుకుంటే కనుక, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 2015లో. ఈ యొక్క ఐఎస్ఏ అనేది ఎవరు ఏర్పాటు చేయాలని చెప్పి భావించారంటే నరేంద్ర మోడీ గారు. ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా 2015లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21లో సంబంధించి నరేంద్ర మోడీ గారు చెప్పారన్నమాట, శిలాజ ఇంధనాల మీద ఆధారపడకుండా ప్రకృతికి సంబంధించి ఈ యొక్క సోలార్ ఎనర్జీ పైన ఆధారపడాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. సాధారణంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఐఎస్ఏలో 120 సిగ్నేటరీ కంట్రీస్ ఉంటాయి అన్నమాట. ఇవి ఎక్కడ ఉంటాయంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికన్ మధ్యలో ఉంటాయి అన్నమాట. దాదాపుగా ఈ యొక్క 120 కంట్రీస్ అనేది సిగ్నేటరీ కంట్రీస్. లేటెస్ట్గా 95th మెంబర్గా రాటిఫికేషన్ ఇచ్చింది చిలీ అనేది. సో ఈ యొక్క ఐఎస్ఏకి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే హర్యానా. సో మరొక అంశం, ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ సైట్ సోలార్ పవర్ ప్లాంట్ ఇనాగ్రేట్ చేయబడింది ఎక్కడంటే యుఏఈలో. సో ఇదనమాట. సో ఇదేంటంటే అబుదాబి నుంచి 35 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. ఆ యొక్క పవర్ ప్లాంట్ పేరు ఏంటంటే ఆల్ దఫ్రా సోలార్ ఫోటోవోల్టాయిక్ ఇండిపెండెంట్ పవర్ ప్రాజెక్ట్ అనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే దాదాపు 2 లక్షల హౌసెస్కి ఏకకాలంలో పవర్ ఇస్తుందన్నమాట ఇది. సో వరల్డ్ లార్జెస్ట్ సింగిల్ సైట్ సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడుందంటే యుఏఈ అని చెప్పాలి. మరొక అంశం, వరల్డ్ ఫస్ట్ మెరైన్ ప్రొటెక్టెడ్ ఫర్ స్పర్మ్ వేల్స్. ఈ యొక్క వేల్స్కి సంబంధించి, తిమింగ్లాలకు సంబంధించి ప్రొటెక్టెడ్ ఏరియా ఎక్కడంటే కరేబియన్ ఐలాండ్స్కి సంబంధించి, కరేబియన్ ఐలాండ్స్లో ఒకటైన డొమినికా ఐలాండ్ అనమాట. కరేబియన్ ఐలాండ్స్లో చాలా చిన్నగా ఉంటుందన్నమాట ఐలాండ్. ఈ ఐలాండ్కి సంబంధించి ఏంటంటే ఈ యొక్క మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియా అనమాట. దేనికి సంబంధించి అంటే స్పర్మ్ వేల్స్కి. సో ఏదంటే ఐయుసిఎన్లో, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్లో ఇది స్పర్మ్ వేల్స్ అనేది ఏ లిస్ట్లో ఉందంటే ఎండేంజర్డ్లో ఉందన్నమాట. ఎండేంజర్ పొజిషన్లో ఉందన్నమాట. మరొక అంశం, ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్బర్గ్ అనేది 30 సంవత్సరాల తర్వాత మూవ్ అయిందనమాట. ఆ ఐస్బర్గ్ అనేది ఎక్కడుంది, దాని పేరేంటి చూద్దాం. ఐస్బర్గ్ అనేది అంటార్కిటాకి సంబంధించి ఒక పార్ట్ నుంచి విడిపోయిందనమాట. లేటెస్ట్గా ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది. దాని పేరు వచ్చేసరికి A23A ఐస్బర్గ్ అనమాట. సో దీని గురించి చూసుకుంటే కనుక దీని స్పాన్ ఎంత ఉందంటే 4000 స్క్వేర్ కిలోమీటర్స్. అలాగే దీని యొక్క వెయిట్ కానీ చూసుకుంటే కనుక 1 ట్రిలియన్ మెట్రిక్ టన్స్ అనమాట. 1,00,000 కోట్ల మెట్రిక్ టన్స్ దాని యొక్క వెయిట్. అలాగే దీని యొక్క స్పాన్ చూసుకుంటే కనుక 4000 స్క్వేర్ కిలోమీటర్స్. ఏదైతే అంటార్కిటా షెల్ఫ్లో 1996లో ఉందన్నమాట. అక్కడి తర్వాత 30 సంవత్సరాల తర్వాత మెల్లగా అది మూవ్ అయిందన్నమాట. దాని పేరు A23A.
మరొక అంశం యుసిసిఎన్, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. దానిలో భాగంగా భారతదేశం నుంచి 2 సిటీస్ అనేది ఎంపికైనాయి. ఒకటి వచ్చేసరికి లిటరేచర్ విభాగంలో, అలాగే మ్యూజిక్ విభాగంలో. సిటీ ఆఫ్ లిటరేచర్ కోజికోడ్ కేరళ అనమాట. అలాగే సిటీ ఆఫ్ మ్యూజిక్ గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. ఈ 2 సిటీస్ అనేది యునెస్కోకి సంబంధించి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్గా ఎంపికైనాయి అనమాట. సో ఏంటంటే ఈ యొక్క యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనేది 2004లో స్టార్ట్ చేయబడింది, 2004లో స్టార్ట్ చేయబడింది. దీనిలో భాగంగా ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ SDG 11 ఏదైతే ఉందో, SDG 11 సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ ఏదైతే ఉందో దాన్ని రిప్లికేట్ చేస్తుందన్నమాట ఈ యొక్క యూసిసి అనేది. దీంట్లో భాగంగా ఎన్ని విభాగాలు ఇస్తారో చూద్దాం. క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్, మీడియా ఆర్ట్స్, మూవీ, డిజైన్, గ్యాస్ట్రోనమీ, లిటరేచర్, మ్యూజిక్ విభాగాల్లో ఈ యొక్క యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అనేది ఇస్తారనమాట ఈ యొక్క అవార్డుని అనేది. ఇప్పటిదాకా భారతదేశంలో ఎన్ని సిటీస్ అనేది ఈ యొక్క అవార్డుని గెలుచుకునే చూద్దాం. ఇప్పటిదాకా ఫస్ట్ అనేది జైపూర్ దగ్గర స్టార్ట్ అయింది. జైపూర్ అనేది క్రాఫ్ట్ అండ్ ఫోక్ ఆర్ట్స్లో 2015లో గెలుచుకుంది. ఆ తర్వాత వారణాసి మ్యూజిక్ విభాగంలో 2015లో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత చెన్నై మ్యూజిక్ విభాగంలో, ముంబై ఫిలిం విభాగంలో, హైదరాబాద్ గ్యాస్ట్రోనమీలో గెలుచుకుంది అనమాట. తర్వాత శ్రీనగర్ క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్లో 2021లో గెలుచుకుంది. లేటెస్ట్గా గ్వాలియర్ అలాగే కోజికోడ్ అనమాట. మరొక అంశం నవంబర్ 1 స్టేట్ ఫార్మేషన్ డే. ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ గురించి చూసుకుందాం. ఫస్ట్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది SRC అంటారు. ఫజల్ అలీ కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది అనమాట ఫస్ట్ SRC. దీని ప్రకారం భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఫస్ట్ స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దానిలో భాగంగా ఈ నవంబర్ 1 ఏదైతే ఉందో ఈ నవంబర్ 1 అనేది మన ఏపీనే కాకుండా మిగిలిన కొన్ని రాష్ట్రాలుగా, అంటే మొత్తం ఇప్పటి వరకు భారతదేశంలో 7 రాష్ట్రాలు అలాగే 2 కేంద్రపాలిత ప్రాంతాలకి నవంబర్ 1 అనేది ఫార్మేషన్ డే, స్టేట్ ఫార్మేషన్ డే. ఆ స్టేట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా, కర్ణాటక. దీంట్లో 1956 అనేది సంబంధించి డిఫరెంట్గా ఉంటాయి ఈ రాష్ట్రాలకి. నవంబర్ 1 అనేది ఇక్కడ మ్యాచ్ అవుతుంది. హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, ఈ 7 స్టేట్స్ అనమాట. ఆ తర్వాత 2 యూటీస్ ఏంటంటే లక్షద్వీప్ అలాగే పుదుచ్చేరి. మరొక అంశం విజన్ ఇండియా @ 2047. సో ఈ యొక్క విజన్ ఇండియా డాక్యుమెంట్ అనేది ఎవరు ప్రిపేర్ చేస్తున్నారంటే నీతి ఆయోగ్ అని చెప్పాలి. నీతి ఆయోగ్. మనకి స్వాతంత్రం వచ్చి 2047 కల్లా 100 years పూర్తవుతుంది. సో భారతదేశం అనేది 2047 సంవత్సరం ధరికి ఏంటంటే మనం అభివృద్ధి చెందిన దేశంగా అవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. అభివృద్ధి చెందిన దేశం, డెవలప్డ్ కంట్రీగా మారాలని చెప్పి మనం టార్గెట్ పెట్టుకున్నాం. దానిలో భాగంగా ఎలాంటి పరిస్థితులు ఉండాలి, అలాంటి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలని చెప్పి నీతి ఆయోగ్ మనకి థింక్ ట్యాంక్గా వ్యవహరిస్తున్నారు కదా. సో ఈ నీతి ఆయోగ్ అనేది దీని యొక్క విజన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తుంది. 2047కి భారతదేశం వికసిత భారత్గా మారాలనుకుంటుంది. సో అభివృద్ధి చెందిన దేశంగా మారాలనుకుంటుంది. ఇప్పుడు దాకా మనం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్నాం అనమాట. సో పూర్తిగా డెవలప్డ్ కంట్రీగా మారాలని చెప్పి 2047కి సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఎవరు ప్రిపేర్ చేస్తున్నారంటే నీతి ఆయోగ్. మరొక అంశం 65% రిజర్వేషన్లకు బీహార్ అసెంబ్లీ ఆమోదం. బీహార్ అనేది లేటెస్ట్గా క్యాస్ట్ సెన్సస్ స్టార్ట్ చేసింది, పూర్తయింది కూడా. బీహార్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు కండక్ట్ క్యాస్ట్ సెన్సస్. దానిలో భాగంగా 65% అనేది విద్యా వైద్యం సంబంధించి విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్న 50% రిజర్వేషన్ ఇక మీదట 65% కాబోతున్నాయి. అలాగే దీనికి అదనంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించి కలుపుకుంటే కనుక మొత్తం 75% అనేది ఈ యొక్క రిజర్వేషన్ ఇవ్వబోతుందని చెప్పి బీహార్ గవర్నమెంట్ ప్రకటించింది అనమాట. దీనిలో భాగంగా చూసుకుంటే కనుక ఎస్సీలు ఏదైతే ఉందో 16% నుంచి 20%కి, అలాగే ఎస్టీలకి 1% నుంచి 2%కి రిజర్వేషన్ పెరగబోతుంది. ఓబీసీలు ఈబీసీలు కలుపుకుని 30% అనేది 43%కి పెరగబోతుంది అనమాట. సో బీహార్ అనే గవర్నమెంట్ అనేది మొట్టమొదటిసారి భారతదేశంలో క్యాస్ట్ సెన్సస్ అనేది స్టార్ట్ చేసింది. మరొక అంశం ఇస్రో చీఫ్కి రాజ్యోత్సవ అవార్డు. ఇస్రో చీఫ్ సోమనాథ్ సహా 68 మందికి కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డు ఇచ్చిందనమాట.
నవంబర్ 1వ తారీఖు. సో కర్ణాటకకు సంబంధించి స్టేట్ ఫార్మేషన్ డే ఆ రోజున ఇస్తామని చెప్పి ప్రకటించింది అనమాట. సో ఇటీవల కాలంలో ఇస్రో చీఫ్ సోమనాథ్ గారికి ఏ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యోత్సవ అవార్డు ప్రకటించిందంటే కర్ణాటక గవర్నమెంట్ అని చెప్పాలి. మరొక అంశం, ఏబిఈటి గుర్తింపులో చండీగఢ్ యూనివర్సిటీ రికార్డు అనమాట. ఇటీవల కాలంలో ఏ యూనివర్సిటీకి సంబంధించి ఏబిఈటికి సంబంధించి పూర్తి అక్రిడేషన్ వచ్చిందంటే చండీగఢ్ యూనివర్సిటీ అని చెప్పాలి. ఏంటంటే ఏబిఈటి అక్రిడేషన్ బోర్డ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అంటారు. చండీగఢ్ యూనివర్సిటీ మొత్తం 9 రకాల కోర్సులు అందిస్తుందన్నమాట. ఈ కోర్సులు అన్నింటికి ఏబిఈటి సర్టిఫికేట్ వచ్చిందన్నమాట. సో ప్రైవేట్ యూనివర్సిటీలో ఫస్ట్ యూనివర్సిటీ తాను అందిస్తున్న అన్ని కోర్సులకి ఏబిఈటి సర్టిఫికేట్ రావడం వల్ల చండీగఢ్ యూనివర్సిటీ రికార్డ్ ఎక్కిందనమాట. మరొక అంశం, కేరళ బికమ్స్ ది ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ హాల్ మార్కింగ్ సెంటర్స్. కేరళలో మొత్తం 14 జిల్లాలు ఉన్నాయి. ఈ 14 జిల్లాల్లో కూడా హాల్ మార్కింగ్ సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఈ యొక్క హాల్ మార్కింగ్ సెంటర్స్ ఏంటంటే గోల్డ్ మర్చెంట్స్కి సంబంధించి కేరళలో దాదాపు 12,000 గోల్డ్ మర్చెంట్స్ ఉన్నారు. సో హాల్ మార్కింగ్ సెంటర్స్ రాష్ట్రంలో అన్ని చోట్ల ఉన్న స్టేట్గా కేరళ రికార్డ్కి ఎక్కిందనమాట. మరొక అంశం, వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్ ఇండెక్స్ 2023 ఇండెక్స్ అనేది న్యూస్లో ఉంది. ఫస్ట్ ప్రధానంగా ఇండెక్స్ అనేది భారతదేశం ఏ పొజిషన్లో ఉంది, అలాగే ఫస్ట్ ర్యాంక్ ఎవరున్నారు, ఇండెక్స్ని ఎవరు ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్ ఇండెక్స్ని ఎవరు ఇచ్చారంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనే సంస్థ ఇచ్చిందనమాట. ఈ యొక్క సంస్థ అనేది దేని ప్రాతిపదికన తీసుకుందంటే ప్రపంచ దేశాల మధ్య డిజిటల్ కాంపిటేటివ్ ఎలాగుంది, డిజిటల్ ఎన్విరాన్మెంట్ ఎలాగుంది దాని ప్రాతిపదికన ఇచ్చిందనమాట. దీనిలో భారతదేశం యొక్క ర్యాంకు 49 అనమాట. సో ఫస్ట్ పొజిషన్ ఎవరంటే యూఎస్ఏ, సెకండ్ పొజిషన్ నెదర్లాండ్స్, థర్డ్ పొజిషన్ సింగపూర్. మరొక అంశం, భారతదేశం 2021లో మరొక ఆర్గనైజేషన్కి అధ్యక్షత బాధ్యతలు నిర్వహించబోతుంది. ఆ యొక్క ఆర్గనైజేషన్ అంటే చూద్దాం. ఇండియా నేమ్డ్ ది చైర్ ఆఫ్ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ సంబంధించి 2024లో హెడ్ ఎవరంటే భారతదేశం, ఇండియా దానికి సంబంధించి హెడ్గా వివరించబోతుంది. ఈ యొక్క ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్ సంబంధించి ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే లండన్లో ఉందన్నమాట. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1968లో స్టార్ట్ అయింది. సో అలాగే భారతదేశంలో చూసుకుంటే కనుక ఈ యొక్క షుగర్ ప్రొడక్షన్లో టాప్ ప్లేస్లో ఏంటంటే యూపీ షుగర్ ప్రొడక్షన్లో, మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక టాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అనమాట ఇండియాలో. మరొక అంశం, మాబెల్లా అనేది ఏంటంటే మీజిల్స్ అలాగే రూబెల్లాకి సంబంధించి ఈ 2 వ్యాధులకు సంబంధించి ఒక వ్యాక్సిన్ అనమాట. ఆ వ్యాక్సిన్ ఒక పేరు మాబెల్లా. ఈ యొక్క మాబెల్లా అనే వ్యాక్సిన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఇండియన్ ఇమ్యునాలజికల్స్ లిమిటెడ్ విత్ ద కోఆర్డినేషన్ ఆఫ్ పాలివాక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వియత్నాం. ఈ 2 కలిసి ఈ యొక్క వ్యాక్సిన్ని డెవలప్ చేసినాయి. మాబెల్లా వ్యాక్సిన్ మెజిల్స్కి అలాగే రూబెల్లాకి సంబంధించి ఒక వ్యాక్సిన్. మరొక అంశం, ఇండియాస్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ టు బి సెటప్ ఇన్ దామో. మధ్యప్రదేశ్లో ఉందన్నమాట ఇది. సో ఏంటంటే మధ్యప్రదేశ్లో గల 2 శాంక్చురీస్ ఏవైతే ఉన్నాయో, నౌరదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అలాగే రాణి దుర్గావతి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఈ రెండు శాంక్చురీస్ని మెర్జ్ చేసేసి భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్గా మార్చబోతున్నారు. దామోహలో ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు 2300 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట ఈ యొక్క ఏరియా అనమాట. సో మరొక అంశం, కృషి 24/7. ఈ యొక్క కృషి 24/7 అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అంటారా. ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్. దేనికి సంబంధించిందంటే ఇది ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ విత్ కొలాబరేషన్ ఆఫ్ వాద్వానీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో 2 కొలాబరేషన్ అయ్యి ఈ యొక్క ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసినాయన్నమాట. ఈ ప్లాట్ఫామ్ అనేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పాం కదా, ఇది ఏం చేస్తుందంటే న్యూస్ ఆర్టికల్స్లో అది ఆటోమేటిక్గా స్కాన్ చేస్తుందన్నమాట. న్యూస్ హెడ్లైన్స్, క్రాప్ నేము అలాగే క్రాప్ సంబంధించి పూర్తిగా అగ్రికల్చర్ సంబంధించి పూర్తి డేటా అనేది ఇది స్కాన్ చేస్తుందన్నమాట. మరొక అంశం, బార్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీ న్యూస్లో ఉంది. దేనికి సంబంధించిందంటే ఆసియాటిక్ లైన్స్. మనకి ఈ యొక్క ఆసియాటిక్ లైన్కి సంబంధించి గిర్ నేషనల్ పార్క్ అని ఉండిద్ది. గిర్ నేషనల్ పార్క్. ఆఫ్టర్ గిర్ నేషనల్ పార్క్, బార్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీ షుడ్ సెట్ టు బి సెకండ్ హోమ్ టు ఆసియాటిక్ లైన్స్. ఏంటంటే
గిర్ నేషనల్ పార్క్ అనేది ఫస్ట్ హోమ్గా ఉండేది ఆసియాటిక్ లైన్స్కి. దీని తర్వాత బార్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది సెకండ్ హోమ్ అనమాట. సో ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్ట్ లైన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయబడింది అంటే 2021లో స్టార్ట్ చేయబడింది. మరొక అంశం, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ యొక్క పేరు మారింది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా పేరు మారింది అన్నమాట. ఇంపార్టెంట్ ఇది. సో అన్ని స్టేట్స్కి లెటర్ పంపించారన్నమాట కేంద్ర ప్రభుత్వం. ఏంటంటే ఇక మీదట ఈ యొక్క పేరు మార్చాలి, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్గా పేరు మార్చాలని చెప్పారనమాట. దీనిలో భాగంగా దీని యొక్క ట్యాగ్ లైన్ ఆరోగ్యం పరం ధనం అనమాట. ఏంటంటే ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేది ఏంటంటే భారతదేశం యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, ఆయుష్మాన్ భారత్ యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ సంబంధించింది అనమాట. దీనిలో భాగంగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట.